ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం మహాజాతర. ఈ జాతరకు సంబంధించిన డీటెయిల్స్. లక్షలాది మంది భక్తులు వచ్చి వన దేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ జాతరకు ఆర్టీసీ బస్సులో లక్షలాది మంది భక్తులు ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఈ మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాదు, మరో 4 రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులోనే వస్తూ ఉంటారు భక్తులు. ఇది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి 6,000 బస్సులను నడుపుతుంది వరంగల్ ఆర్టీసీ. కనుక ఈ జాతరలో ఆర్టీసీ చాలా కీలకంగా పనిచేస్తుంది. వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు పూర్తిస్థలు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం వరంగల్ రీజన్కి సంబంధించి రీజన్ పరిధిలో ఆర్టీసీ కీలకంగా ఉంది. మేడారం భక్తులను తరలించే దాంట్లో లక్షలాది మంది భక్తులు వస్తారు. దాంట్లో భక్తులని ట్రాన్స్పోర్టేషన్ చేయడంలో ఆర్టీసీ శాఖ కీలకమైన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో గత జాతరలు కావచ్చు, అంతకుముందు జాతరలు కావచ్చు, కొన్ని లక్షలాది మంది భక్తులను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం మరియు వరంగల్లో చేయడం కాబట్టి పెద్ద మొత్తంలో ఈ మేడారం ఘట్టంలో కీలకమైన పాత్ర వస్తుంది ఆర్టీసీ డిపార్ట్మెంట్. ప్రస్తుతం ఆర్టీసీ ఎట్లా ఏర్పాటు చేస్తుంది, దానికి సంబంధించి మేడారం భక్తులను తరలించడానికి ఎన్ని వేల బస్సులు ఇస్తారు, దానికి సంబంధించిన ఏర్పాటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి రీజనల్ మేనేజర్ మేడం ఉంది. మేడం నమస్తే అండి. మేడారం తెలంగాణలో కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది, ఎన్ని వేల బస్సులని మేడారం భక్తులను తరలించేదానికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ప్లాన్ చేశారు మేడం? ఆర్టీసీ మొత్తం 6,000 బస్సులు నడపాలని ప్లాన్ చేస్తుందండి. సో దానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నాము. అంటే మనకి 2022లో ఒక 2,500 బస్సెస్ నడిచాయి. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి మహిళలు భారీ ఎత్తున తరలి వస్తారని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగా బస్సులు సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడు ఒక 6,000 బస్సులు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు 6,000 బస్సులతోటి అంటే పబ్లిక్ని ఎన్ని లక్షల మంది వస్తుంటారు? గత జాతరలో కూడా ఈసారి ఎక్కువ వస్తుంటారు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే 2022లో 10 lakhs ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారండి మా బస్సులో. అప్పుడు కొంచెం కరోనా భయం ఉండింది, ముందేగానే వెళ్ళి వచ్చారు. సో ఇప్పుడు మేము ఒక 30 నుంచి 40 లక్షల మంది మా బస్సులో ప్రయాణం చేస్తారని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి. అంటే ఎన్ని ఎకరాలలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు? క్యూ లైన్లు ఎట్లా ఉన్నాయి? సపరేట్ పురుషులకు వేరు, మహిళలకు వేరు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. టికెట్ ఇక్కడ ఎట్లా చేశారు? మేడారంలో మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఇక్కడ తీసుకోవడానికి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మేడారంలో మాకు ఒక బస్ స్టేషన్, టెంపరీ బస్ స్టేషన్ మీరు చూసుంటారు. దానికి ఇంతకుముందు 40 acres ఆఫ్ ల్యాండ్ ఉండేదండి, మాకు అలాట్ చేస్తారు. ఇప్పుడు ఈ రద్దీ ఎక్కువైతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా 15 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ కేటాయించింది. సో మేము ఇంతకుముందు ప్యాసింజర్స్ కోసం ఒక 39 క్యూ లైన్స్ ఉండేవి, దాన్ని ఇప్పుడు 8 పెంచామండి. సో 47 క్యూ లైన్స్గా పెంచాము వాటిని. అంటే లాంగెస్ట్ క్యూ లైన్ వచ్చేసి 1.2 kilometers ఉంటుంది. అంటే భక్తులు ఎక్కువగా అకామిడేట్ చేయడానికి క్యూ లైన్స్ పెంచడం జరిగింది. అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్, కామారంలో ఒక 2 స్థలాలు, ఒకటి 10 acres, ఒకటి 8 acres ఆఫ్ ల్యాండ్ని పార్కింగ్ కోసం వాడుకోవడం కోసం తీసుకున్నాము. మేడారంలో భక్తులు వచ్చేసి స్ట్రైట్గా బస్ ఎక్కేస్తారండి. అక్కడ టికెట్స్ ఇచ్చేది పెట్టుకోవట్లేదు మేము. అక్కడ టికెట్స్ ఇవ్వటం మొదలు పెడితే బస్సులన్నీ జామ్ అయిపోతాయి, టైం పడుతుంది కాబట్టి అక్కడ బస్సులు క్యూ లైన్లో నుంచి వచ్చేసి బస్సు ఎక్కేస్తారు. తర్వాత వాళ్ళు తాడ్వాయికి వచ్చిన తర్వాత అక్కడ టికెట్ ఇష్యూయింగ్ పాయింట్ అనేది పెట్టుకున్నామండి తాడ్వాయిలో. సో అక్కడ ఈచ్ షిఫ్ట్లో 200 కండక్టర్స్ ఉంటారండి. ప్రతి బస్సులోకి 2 కండక్టర్స్ ఎక్కి టికెట్స్ ఇచ్చేస్తారు. సో ఒకేసారి 50 to 60 బస్సెస్కి టికెట్స్ ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ఇక్కడ మీరు హన్మకొండలో అంటే కాజీపేట రైల్వే స్టేషన్లోను అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర మన హయగ్రీవాచారి గ్రౌండ్స్, ఈ 3 పాయింట్స్ నుంచి ఈ బస్సులు ఆపరేట్ చేస్తాము. టికెట్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి. క్యూ లైన్స్ 4-5 క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాము. ఇక్కడ గ్రౌండ్ బుకింగ్ ద్వారా కండక్టర్స్ టికెట్స్ ఇస్తారు. అంటే మేడం మహిళలకు ఫ్రీ కాబట్టి అంటే ఓన్లీ ఆధార్ కార్డే అంటే క్రైటీరియా తీసుకురా, ఇతర ఏమైనా ఇంకా మహాలక్ష్మి కార్డ్స్ వేరే అయితే ఇంకా క్రైటీరియా పెట్టారా? మహాలక్ష్మి కార్డు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నామండి, కానీ ఇంకా అవి రెడీ కాలేదు. అడ్రస్ ప్రూఫ్ కాబట్టి మనకి ఆధార్ కార్డు మటుకే, అడ్రస్ ప్రూఫ్ ఉన్న ఏదైనా, అది ఓటర్ ఐడి కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, కానీ ఒరిజినల్ కార్డు ఉండాలి అని చెప్పి మేము అందరికీ చెప్తున్నామండి. ఒరిజినల్ కార్డు తీసుకొని రావాలి, అడ్రస్ ప్రూఫ్ ఉన్న కార్డు. అంటే తెలంగాణలో నివసించే వాళ్ళకే ఈ పథకం అప్లికబుల్ కాబట్టి
అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కావాలి. అంటే మీరు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. తెలంగాణ బార్డర్ వరకు అలౌ చేస్తారా ఫ్రీగా, లేకపోతే అటు నుంచి వాళ్ళు ఛార్జ్ పెట్టుకు ఎట్లా దాన్ని ఎట్లా క్రైటీరియా మన? ఏపీ, ఛత్తీస్గఢ్లో నివాసం ఉండే భక్తులకి ఈ స్కీమ్ అప్లికబుల్ కాదండి. వాళ్ళు ఛార్జ్ చెల్లించి రావాల్సిందే. ఈ స్కీమ్ ఓన్లీ తెలంగాణలో నివాసం ఉండే వాళ్ళకే అప్లికబుల్ అండి. మేడం, మహిళలకు ఫ్రీ కాబట్టి ఇప్పుడు జనరల్గా నడుస్తున్నటువంటి డేలలో ఇప్పటికే సీట్ల కోసం అంటే కొంత గందరగోళం ఉన్న పరిస్థితి. అంటే మేడారం జాతర బస్సులో అంటే సీట్ల మందమే కేటాయిస్తారు, లేకపోతే అదనంగా ఎక్కే పరిస్థితి ఉంటుంది. మహిళలు ఎట్లా దానికి ఏమన్నా చేశారా? అంటే సీట్ అవసరం లేకుండా నిలబడి వెళ్తామని కొన్నిసార్లు అంటే మనకి థర్స్డే నైట్, ఫ్రైడే నైట్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నా కానీ మీకు తెలుసు బుధవారం సారలమ్మ గద్దె మీదకి వస్తారు, గురువారం సమ్మక్క తల్లి ఉంటుంది. సో శుక్రవారం ఇద్దరు తల్లుల దర్శనం చేసుకొని ఒకటేసారి తిరిగి వెళ్ళాలనుకుంటారు. గురువారం కూడా రాత్రి చాలా రష్ ఉంటుంది. ఆ టైంలో బస్సులో సీట్ల మందే కూర్చోరు, నిలబడి ట్రావెల్ చేయడానికి కూడా వాళ్ళు కొంతమంది సిద్ధమైపోతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు మేము దాన్ని అవాయిడ్ చేయలేము, రెస్ట్రిక్ట్ అయితే చెయ్యమండి. ఇష్టపడి ఎవరైనా ట్రావెల్ చేస్తే, నిలబడి ట్రావెల్ చేస్తే మేము అలౌ చేస్తాము. అంటే మేడం, ఈ జాతరలో ఆర్టీసీ సిబ్బంది ఎంతమంది పనిచేస్తారు? డ్రైవర్లు, కాంట్రాక్ట్, మీ ఆఫీసర్ స్థాయి వాళ్ళు ఎంతమంది ఉండబోతారు? ఒక 14,000 నుంచి 15,000 మంది పనిచేస్తారని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే 6,000 బస్సులు అంటే ఖచ్చితంగా 6,000కి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ప్రతి బస్సుకి. సో వాళ్ళే 12,000 మంది దాకా డ్రైవర్లు, కండక్టర్లు అందరూ పనిచేస్తారు. సో వివిధ రకాల్లో ఉన్న సిబ్బంది, వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది అందరూ కలిపి ఒక 14,000 to 15,000 సిబ్బంది పనిచేస్తారండి. గత జాతర కంటే సరే కొత్తగా ఇంకేమన్నా అడ్వాన్స్గా చేయబోతుంది ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ శాఖ ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ఇది వెహికల్ ట్రాకింగ్ డివైసెస్ పెట్టించామండి అన్ని బస్సులకి. సో ప్రతి బస్సు ఎక్కడ ఉంది అనేది మేము ట్రాక్ చేసుకోవటానికి సిద్ధం చేస్తున్నాము. కానీ మీ అందరికీ తెలుసు మేడారంలో మనకి నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. అది సాధ్యపడుతుందో లేదో తెలియదు. బట్ తాడ్వాయి నుంచి ఇటు హనుమకొండ టు తాడ్వాయి మధ్యలో మా బస్సు మేము ఒక నంబర్ కొట్టంగానే ఆ బస్సు ఎక్కడుందో మాకు తెలిసేటట్లు మేము ఏర్పాటు చేసుకుంటున్నామండి. అట్లా దానివల్ల ఏమవుతుందంటే మనకి దారిలో ఈ పాయింట్ నుంచి మనకి తాడ్వాయి మధ్యలో ఎన్ని బస్సులు ఉన్నాయి, మేడారంకి ఎంత టైంలో ఎన్ని బస్సులు రీచ్ అవుతాయి అనేది మేము అసెస్ చేసుకొని దానికి అనుగుణంగా యాక్ట్ చేయడానికి మాకు అది ఉపయోగపడుతుందండి. మేడారం జాతర సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ పూర్తి స్థలం ఏర్పాటు చేసింది. సుమారుగా 6,000 బస్సులని తరలించేందుకు, భక్తులను తరలించడానికి ఏర్పాటు చేసిన పడుతుంది. సుమారుగా అంటే 14-15 మంది ఆర్టీసీ సిబ్బంది, ఇక్కడ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, సో ఆఫీసర్స్ కావచ్చు, ఇక్కడ పనిచేసిన పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి మన ఆర్ఎం గారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్ నుంచి.